హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఒక వ్లాగ్ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఒక వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఏంటి అంటే వ్లాగ్ మొత్తం ఎడిట్ చేసిన, రాత్రి అప్లోడ్ చేసిన. కాకపోతే అలా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా క్లిప్స్ మిస్ అయినాయని చెప్పేసి సోనీ కానీ ఓపెన్ చేసిన. సో ఇప్పుడు వచ్చేసి దాంట్లో అయితే ఏం లేవు, ఇక దాని టైం కదా అప్లోడ్ అయిపోతుంది. అది చెక్ చేసిన తర్వాత జిమ్కి వెళ్దామని అయితే ఆగిన. ఇప్పుడే 7 అయింది. ఆల్రెడీ మన మెయిన్ ఛానల్ వీడియో అయితే పోస్ట్ అయిపోయింది. ఏం వీడియో పోస్ట్ అయింది అంటే అవర్ హోమ్ టూర్ 1 million సెకండ్ స్పెషల్ వీడియో. ఈరోజు కూడా వెదర్ మొత్తం వెరైటీ ఉంది, క్లౌడీ. మెయిన్ ఏంటి అంటే వర్షం. ఒకవేళ వర్షం వచ్చిందనుకో, మేము ఏవైతే వీడియోస్ తీద్దామని ప్లాన్ చేసుకుంటామో అవన్నీ అయిపోతున్నాయి. ఒక వీడియో అయిపోయే వరకల్లా దాని ప్లేస్లో ఇంకొక వీడియో అయితే తీయవలసి వస్తుంది. సో ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయ్యి జిమ్కి అయితే వెళ్దాం. మాకు వీక్లీ ఓన్లీ 5 days వర్కౌట్ నడుస్తుంది. 5 days అంటే ఆల్రెడీ అయిపోయింది, ఈ వారంలో 5 days వర్కౌట్. కాకపోతే ఈరోజు ఏంటంటే క్రాస్ఫిట్ చేపిస్తుండు, మొత్తం రన్నింగు అదొకటి. సో దాని గురించే స్పెషల్గా పోతున్నా. రేపు వచ్చేసి రెస్ట్ ఉంటుంది, కంప్లీట్ రెస్ట్ అయిపోడే. లేకుంటే క్రాస్ఫిట్ అనే చేపిస్తారు రేపు కూడా. మెయిన్ ఫోకస్ బొర్రా. వర్కౌట్కి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ బ్లాక్ కాఫీ, యాపిల్స్. లేట్ అయింది ఈరోజు కూడా వీడియో చెక్ చేసి అప్లోడ్ చేసేసరికి. సో ఇప్పుడు టైం లేదు, వెళ్దాం ఫటాఫట్. ఇంతకు ముందుకే చాయ్ చూస్తే తాగాలి అనిపిస్తుండే. ఇప్పుడు చాయ్ చూస్తేనే ఏం చాయ్ అనిపిస్తుంది. ఇది మన కెమెరా ఏదైతే ఉందో అది పొడవు ఉండే వరకు కావచ్చు. నార్మల్గా మనం గోప్రో కనెక్ట్ చేసినాం అనుకో దీనికి, ఇది అంతగానం షేక్ కాదు. మనం ఇది కనెక్ట్ చేసే వరకు ఏమైంది అంటే మొత్తం షేక్ అవుతుంది ఘోరంగా. మీకు ఫుటేజ్ కూడా మొత్తం కదిలినట్టు వస్తుంది కావచ్చు. ఈ లారీలో వెనక పోతే ఇది ఒక బాధ. మొత్తం అల్లకించని కంకరణం వేసుకపోతుండో ఎగిరి వచ్చి కన్నాలో పడుతుంది అది. పొద్దుగాల ఈ యాపిల్ ఆ కాఫీ తాగబుద్దే కాదు. కాకపోతే అన్నోళ్ళు ఏమంటారంటే మన ట్రైనర్ వాళ్ళు, ఒకవేళ నువ్వు అది తినకున్నా తాగకున్నా కానీ ఒకవేళ మనం వర్కౌట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎనర్జీ ఉండదట. సో ఖచ్చితంగా తినాలి, తాగాలి, జిమ్కి వచ్చే ముందు ప్రీ వర్కౌట్ అంటారు. సో దాని గురించే ఇవన్నీ తినకుంటే ఏంది, ఒక పౌడర్లు అవోటి కూడా దొరుకుతుంది చూడు, అవి తినవలసి వస్తుంది. సో అవి తినడం ఇష్టం లేక ఇవి తినడం. వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చినప్పటికి ఇప్పటికి మీరు చేంజ్ చూడవచ్చు. ప్రతిరోజు ఇంటికాడ స్నానం చేసుడే కాదు, చెమటలతో కూడా స్నానం అయితే అవుతుంది. ఘోరంగా అయింది. నిన్నటికంటే అలా ఎక్స్ట్రీమ్ అయింది వర్కౌట్. ఇప్పుడే గాయస్ జిమ్ నుంచి అయితే వచ్చేసిన, ఫ్రెష్గా స్నానం చేసిన. ఇక్కడ చూసినట్లయితే పాత కూర ఏది అని కామెంట్లు పెడతా ఉంటారు కదా. 2-3 అయితే ఇంకా కామెంట్లు పెడతారు వీని గురించి. వీని ఎడ్యుకేషన్ వచ్చేసి నడుస్తుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి సామి నుంచి అది నార్మల్ అయిండు, మాల తీసేసాడు. ఎప్పుడు తీసేసినా నేనమ్మా 22 తారీఖున తీసేసిండట. సో వచ్చేసిండు. సో ఇప్పుడు ఏదైనా పని చేద్దాం ఇక. ఈరోజు వచ్చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేయబోతున్నాము. అది నాకు తెలిసి ఎన్ని రోజులు పడుతుందా కంప్లీట్ కానికి? 2 days. ఈరోజు రేపట్లా అయిపోతుందని అనుకుంటున్నాము. ఒకవేళ వర్షం వచ్చి మధ్యలో అయిపోయింది అనుకో, ఈ వర్క్ అయితే ఇక్కడికి అయిపోతుంది. ఒకవేళ వర్షం రాకుంటే మనకు ఆ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోతుంది. దాని గురించే మా దగ్గర ఉన్న సామాన్లన్నీ తీసుకొని వేరే దగ్గరికి అయితే పోతున్నాము. తీసుకుపోయి అక్కడైతే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏ వీడియో చేసినా రెగ్యులర్గా సేమ్ అనిపిస్తుంది, చేంజ్మెంట్ ఏం అనిపిస్తలేదు. సో అందుగురించే షిఫ్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి.
పైపులు అయినా కావాల్సినవి ఉన్నాయి మా దగ్గర. ఆ పైపులను అన్నిటిని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ అయితే రెడీ చేయాలి. ప్రాజెక్ట్ వచ్చేసి ఏంది ఏం కదా అని చెప్పేసి మీకు ముందు వీడియోలో అయితే తెలుస్తుంది. సో ఇక వైర్ అయితే దాపుతుండు మనవాడు. ఈ వైర్ అటు పోగానే డైరెక్ట్ వెల్డింగ్ కొట్టేసేయాలి. ఈ వానలు కొడితే మొత్తం గ్రీనరీ పెరుగుతుంది, చల్లగా ఉంటుంది, మంచిగా వస్తాయి వీడియోలు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే కరెంట్ ఫ్లక్చుయేషన్ ఒకటి ఉంటుంది. ఒకవేళ వర్షం వచ్చిందనుకో ఏ వీడియో షూట్ చేయరాదు, అదొకటి పెద్ద ప్రాబ్లం. యాక్చువల్లీ అక్కడనే తీసుకోలేము వీడియో అయినా, కాకపోతే అలా డ్రోన్ షాట్లు తీద్దామన్నా వేరే ఏదైనా చేద్దామంటే మేబీ అంత పర్ఫెక్ట్గా రాకపోతుండొచ్చు. గ్యారేజ్ దగ్గరనే చేస్తే అందు గురించి అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి వీడియో చేస్తున్నాం. కింద బేస్ పర్ఫెక్ట్ ఉండాలి. వీడు వెల్డింగ్ మంచిగానే కొడతాడు. కాకపోతే వీనితో ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ చేసేటప్పుడు మెట్టిన పెట్టుడు, అది పెట్టుడు, ఇది పెట్టుడు మస్తు అనిపిస్తుంది. అరే అవ్వ వీడు గిరాకీ ఎత్తడేమో అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చే వరకు అలా 8x8 ఫ్రేమ్ తయారు చేసింది అనుకో, కింద 8x8 ఉంటుంది, మీద 8x6 ఉంటుంది, మధ్యలో 8x7 ఉంటుంది. అది ఒకటే ప్రాబ్లం. ఇక అట్లా కాకుండా అవుతాడట. చూద్దాం దీంట్లో మంచిగా అవుతుందా మళ్ళీ అట్టే అవుతుందా అని. మేము తయారు చేసే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా క్యాలిక్యులేషన్ వచ్చేసి చేంజ్మెంట్ అయితే అయింది. ఫస్ట్ మేము 8x8 తయారు చేస్తాం అనుకున్నాము, కాకపోతే దాన్ని చేంజ్ చేసేసి 8x10 అయితే వేస్తున్నాము. ఇట్లా 10 ఉంటుంది, ఇట్లా 8 ఉంటుంది. హైట్ మీరు చూసినట్లయితే అంత హైట్ ఉంటుంది. ఒరే ఆయన చూసిపోయి గుండు మీద పడగలరా, మంచిగా ఉన్నారు ముగ్గురు. చెప్పినా కదా ఆల్రెడీ పొద్దుగాల నుంచి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నామని చెప్పేసి, అది వచ్చేసి ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ కంప్లీట్ కానీ వచ్చింది. నాకు తెలిసి రేపు కూడా దాని మీద టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది ఇక. బట్ ఇప్పుడు సిద్దిపేట పోతున్నాం ఎందుకు అని అంటే దాన్ని మొత్తం ఫినిష్ చేయాలంటే మనకు కొన్ని ప్లైవుడ్ షీట్స్ అయితే కావాలి. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దగ్గర మనకు 24 ప్లైవుడ్ షీట్స్ అయితే పడుతున్నాయి. మన దగ్గర 14 ప్లైవుడ్ షీట్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా 10 ప్లైవుడ్ షీట్స్ కావాలి, 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. 12 ప్లైవుడ్ షీట్స్ తీసుకొని అయితే ఇంటికి వద్దాము. అంతేకాకుండా పైప్లకి వేయడానికి పెయింట్ కావాలి, ప్లస్ ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే కావాలి. ఒకవేళ మనం ఆ 10 ప్లైవుడ్ షీట్లని క్యాంపర్లు వేసుకుందామంటే అది ఆపదా అనిపించింది. అందు గురించే బండి మీదనే పోతున్నాం నేను కూరగాడు. సో ఇప్పుడు బండి మీద పోయి ఆ ప్లైవుడ్ షీట్లు అన్నీ వేసుకొని పోయినాక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ప్లైవుడ్ షీట్ల దగ్గర ఒక చిన్న సమస్య అయితే ఎదురైంది. అది ఏంటంటే మాకు మొత్తం 12 కావాలి. 12కి పైసలు కట్టినాం, కాకపోతే 8 మాత్రమే ఉన్నాయి. అన్నిటిని ఆటోలు వేసిర్రు, మళ్ళీ తీసేత్తుర్రు. ఎందుకు తీసేత్తుర్రు అంటే మనల దగ్గర స్టాక్ లేదట, మార్నింగ్ పంపిస్తా అని చెప్పిండు అన్ని. సరే అన్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ పెయింట్ అయినా ఆ పెయింట్ తీసుకొని పోతున్నాము. మార్గ మధ్యంలో ఏమైందంటే కొద్దిగా దూపైనట్టు అవుతుంది. అందు గురించే నేను లస్సీ తీసుకున్నా, ఇడేమో సల్లా తీసుకోండి. బటర్ మిల్క్ ఆరా సల్లానా? బటర్ మిల్క్ తీసుకోండి. మాకు ఈ ప్రాజెక్ట్కి ఏమేమి సామాన్లు అయితే కావన్నో ఆ సామాన్లు అన్నీ తీసుకొని అయితే వచ్చినాం సిద్దిపేటకు పోయి. సో ఇప్పుడు వచ్చేసి అందరం కడుక్కున్నాం. నేను కడుక్కున్నా, వాళ్ళు కడుక్కుంటారు. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము అందరం కూడా ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము డిన్నర్ కోసము. అది 1 మిలియన్ స్పెషల్ పార్టీ అయితే కాదు, దానికి సపరేట్ వీడియో అయితే షూట్ చేస్తాం. 1 మిలియన్ పార్టీ అయితే వస్తుంది. కాకపోతే ఈరోజు వర్క్ బాగా అయింది. ఒక 2-3 డేస్ నుంచి అందరూ వర్క్లనే మునిగిపోయి ఉన్నారు. సో ఒక డిన్నర్ లాగా వెళ్ళి వస్తే బాగుంటుందని చెప్పేసి వెళ్తున్నాము. ఇప్పటి వరకు టీం మొత్తం ఎప్పుడు వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజే వెళ్తున్నాం బయటకు. కోతియానికి ఫోన్ చేసినా వాడు ఇంటికన్నా ఎడిటింగ్ చేస్తుండు, వాడు రాగానే ఇక వెళ్తాం. ఇక అట్నే సిద్దిపేటలో ఒక వీడియో షూట్ చేసినట్టు ఆ వీడియోకి సంబంధించిన డ్రోన్ షాట్స్ తీసుకోవడం మర్చిపోయినాము. పోయి ఆ డ్రోన్ షాట్లు తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడ పోయి వద్దాం. ఒరే చోటు కడుక్కున్నావా? మంచిగా కడుక్కున్నావా? గబ్బ కడుక్కున్నావా? ఏదో కడుక్కోపో. మన కోతిగాడు కూడా వచ్చేసిండు. రే జింగిడిగాలు ఎవరిదాకా కడుక్కొని వచ్చారు. అసలు వీళ్ళు ఎందుకు నిలబడ్డారు, ఎందుకు ఫోటో దిగుతున్నారు అనేది ఎవరిని తెలియదు. ఇప్పుడు ఎడిపోతున్నావు రా? చలో ఏడికి? డ్రోన్ షాట్లు కూడా ఉన్నది, ఇంకోటి ఉన్నది కడుక్కొని వచ్చింది. చెప్పిన ఆల్రెడీ చెప్పినరా
పెయింట్ వేసినామని చెప్పిండ్రా ఆల్రెడీ. కడుక్కొని వచ్చిరంటే ఏం కడుక్కొని వచ్చిరట. ఒక 2-3 పనులు ఉన్నాయి. డ్రోన్ షాట్లు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక వర్క్ వచ్చేసి ఏంటి అంటే మేమందరం వచ్చేసి డిన్నర్కి అయితే పోతున్నాం సిద్దిపేటకు. పోయి డిన్నర్ చేసి ఆ తర్వాత వీళ్ళు అటు నుంచి అటే పోతారు. మాకు ఒక డ్రోన్ షాట్లు వేసుకున్నాం, అవి తీసుకొని మేము ఇటు వస్తాం. అందరము పోదామని రెడీ అయినాము. ఒక జింగిడిగాలు ఏమో ఏడ కూర్చోవాలని కొట్లాడుకుంటారు. అద్దరికి కూర్చుంటారు. బస్ అనుకుంటారు. Yo, are you excited? Yes! వీడియోలలో వస్తారా దావత్ అనగానే మొత్తం చెవులు గిల్లు అంటానే. మాకేది కావాలన్నా కానీ పోవాల్సింది సిద్దిపేటకే కంపల్సరీ. ఇక్కడ నుంచేలే ఇప్పుడు మనం పోయే రెస్టారెంట్ ఏదైతే ఉందో దగ్గర 7 to 8 kilometers ఉంటుంది. 8 kilometers తీసుకొని డ్రోన్ షాట్లు తీసుకొని 9 to, ఎందుకంటే మనం ఆడ కంప్లీట్ చేసుకున్న వరకు మొత్తం చీకటి అవుతుంది. రైడ్లు కూడా స్టార్ట్ అయిపోతాయి. అది కూడా స్టార్ట్ అయిపోతుంది. అట్లా 9 to 10 kilometers వస్తుంది. సిద్దిపేట 5 kilometerలే, కాకపోతే రెస్టారెంట్ దూరం అన్నట్టు. ఇలా ఎందుకు ఏమో కానీ ఇలా మామూలు పస దొరుకుతలేదు నాకు. ఒక రేంజ్లో దొరుకుతుంది పస. ఆనందం. ఫుడ్ మనిషి కావాల్సిన ఫుడ్. ఇలా తిందాం అనుకున్న బిర్యానీ ఆడికే పోతున్నాం. అది ఉంటుంది చూడు. వెదరుంది అన్నట్టు. ఫుడ్ ఉందే, ఫుడ్ వెయ్యాలి. ఫుడ్ పార్సల్ తీసుకోవాలి. మరి మిగిలేది మీ ముందు తీసుకోవాలి, మిగిలేది కష్టమే. మిగిలిడు ఆగము. ఎందుకు ఆగాలి? బోరాల బయట ఉండే అవురు రేటరు పోతున్నాం. ఆగొద్దు, తగ్గొద్దు. మెయిన్ అడ అంతే. ఛాలెంజ్ అయితే అయిపోగా బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. పోయేది ప్రశాంతంగా తిననీకి, తిననీకి కాదు. ప్రశాంతంగా పోదాం, పోయి అంత తిన వద్దాం. ఏది చేసినా ఏం కాదు కానీ ఫిష్ బిర్యానీ ఛాలెంజ్ మాత్రం చేయదు. ఎందుకు పుసుకున్నా తట్టింది అనుకో. ఎందుకలా బోన్లెస్ కూడా ఉంటుంది. బోన్లెస్ కూడా ఉంటుంది కానీ రావాలిగా టైంకి. ఐడి రావాలిగా. వీడికి చిన్న ఒక్కడ ఓడు ఒరటోడే చిన్న కాకపోతే ఏంటంటే కిట్కే ప్రాబ్లం మెయిన్. ఎందుకంటే ఆ గొంతు ఉన్నది, ఆ గొంతు ఉంది. ఆ గొంతు చిన్నగా ఉంటది. బొక్కలు తింటాడు వాడు. ఘోరం చేప మున్లే వాడు బొక్కలు తింటాడు. తాజాగాడు వాడు డేంజర్ గాడు. ఇంకా ఏం లేకుండా మరి కొద్ది సేపట్లో వాడు కూడా ఇంట్రడ్యూస్ అవుతాడు. కిట్టుగాడు ఏంద్రో ఏమో అంటాడేమో. పోలీస్ సైడ్ సేపట్లో వెచ్చి ఏమో అనరా కొద్దిగా సైడ్ కాపన్నాడా. వాడిని తిట్టురు గాయస్ కామెంట్ల పొట్టు ఫోన్ బండి నడుపు కూడా ఫోన్ మాట్లాడుతాం. తిట్టురు అని వాళ్ళ భర్తలు ఫోన్ చేస్తున్నట్టుంది. ఓకే తాజ్గాడు వెల్డింగ్ పని చేసింది కదా, కొద్దిగా గబుగా పోయిండు. వాడు పోతా అంటే పంపించినాం. కాకపోతే ఇప్పుడు రెడీ అయిందట, మొత్తం మంచిగానే ఉన్నాడట. రమ్మని చెప్పి నువ్వు పంపించిన కానీ వాడు తాను చేసిండా అట్లే రావాలి వాడు. మిషన్ పట్టుకురమ్మాలి. కానీ ఆడ రెస్టారెంట్ లా ఏంది అంటే పార్కింగ్ స్పేస్ ఉంటది. అది ఒక్కటి మంచిగా అనిపిస్తుంది. వేరే వాటికి దేనికన్నా వెళ్ళాం అనుకో పార్కింగ్ స్పేస్ ఉండదు. దమ్ము కాలే అంతలో మేము ఇట్లా ఒకళ్ళం జోకులు వేసుకున్నాం, ఒకళ్ళం పంచులు వేసుకుంటాం కదా. చాలా మంది ఏమనుకుంటారు అంటే వాడిని ఇట్లా అబ్యూజ్ చేస్తారు,
మన ఇజ్జత్తురు అనుకుంటారు, కానీ అట్లా ఏమి ఉండదు. మేము అందరం ఫన్నీగానే జోకులు వేసుకుంటాం, మనం ఎంటర్టైన్ చేయనీకి కానీ కాదు, నార్మల్గా కూడా నడుస్తూనే ఉంటుంది. ఇంకా వీడియోలో అయిన దానికంటే వీడియో వెనకాల ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. బతిగా ఏమంటారా, తట్టుకోలేరు, అది మామూలు ఉండదు. కానీ మేము ఎవరిని అబ్యూజ్ చేసినట్టుగా కాదు, జస్ట్ ఫర్ ఫన్. వాళ్ళు ఫన్గానే చేసుకుంటారు, మేము ఫన్గానే చేసుకుంటాం అంతే. మీరు దానికి ఏదో అన్న మచ్చగాని అట్లా అన్నాడు, మచ్చ కిట్టు అని అట్లా అన్నాడు, అది విజయ్ అని అట్లా అన్నాడు, విజయాడు అన్న రాము గట్ట అన్నాడు ఏందన్న అట్లా కామెంట్ పెట్టకూడదు, అది నడుస్తూనే ఉంటుంది మా మధ్యలో. ఇది అంతా కాదు కానీ మచ్చ బండిలో వెనుక వారేసి మచ్చను కూడా వేసుకొని పోతే అయిపోతుంది. లేసు మా లేసు అది కాకపోతే డోమో భీమో అలిపో. థ్యాంక్ యూ. చెప్పినా కదా నేను, ఇదే ఇట్లా మంచిగా పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఉంటే టెన్షన్ ఉండదు. ఇక బంజారా ఏం కనబడుతుంది వాళ్ళు లైట్ పెడితే. ఇలా డిఫరెంట్ కార్ మన ఒక్కటే ఉంది. మొత్తానికి అయితే డ్యామ్ వర్క్ ఫినిష్ చేసుకొని డ్యామ్ కార్లు అయితే వచ్చినావు. నేను కూర్చొని అందరూ అట్నే అనుకుంటారు. ఇప్పుడు పైన పోదాం బాబు. ఏడునోరా ఇటు ముంగటికి రా, ఇటు దిక్కురా, మోర దిక్కురా, గట్లకెళ్ళి ఉంటుంది. తాజ్గాన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. వారు రాగానే ఓడే ఇక ఏ రవాడు పొత్తున్నట్టునా ఈయన ఉన్నాడట కొత్త వర్షన్ కానీ. వాడుగా బట్టల షాప్లాగా పోతుండవు టిట్గాడు. ఇవో నాకు ఒక విషయం చెప్పారు, ఇప్పుడు అందరం పోతున్నాం ఓకే, ఇలా ఎవరైనా చెప్పి పెట్టా చూడాలి. ఇదంతా చూసి లాస్ట్ మొత్తం రాసుకున్నట్టు చేయాలి. ఇది లాస్ట్గా అన్న ఒక బిర్యానీ అన్న అందరు చేసేది అదేనా. ఇవో నేను ఏమంటా అంటే హలో గైస్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అంటా అనగానే అందరు ఇయ్యే రా. ఈ రోజు తాజ్గాడ్ ఇంకా రాలే, వాళ్ళ గురించి చూస్తున్నాం. ఇప్పుడు తాజ్గాడ్ చూస్తున్నాం. వీడు కదా సినిమా బ్రహ్మాండం సూట్ కేసు పట్టుకొని తిరుగుతాడు చూడ, ఎప్పుడో బ్యాగ్ వేసుకొని తిరుగుతాడు వాడు. ఏడి పోయినా బ్యాగ్ గిడ ఓటలో కూర్చున్నాం, బ్యాగ్ తీసి పక్కన పెడితే అయిపోతుంది. అదేమన్నా వేసుకొస్తున్నాం, ఎందుకు గ్యారీ దగ్గర రోజు మాట్లాడబ్బా. ఇది కూడా కరెక్టే. బాబాయ్ గారు ఉండగా మొక్క మిగులుతా ఆయన కాంపిటీషన్ 1 2 3 4 5 6 ఎన్ని అయితే ఒక అంటే ఎన్ని పీసెస్ వస్తాయి? 2 1 2 3 4 5 6 అంటే 7 కూడా ఉన్నాం. ఇవ్వండి అంతే. 3 బటర్ చికెన్ అదే, తర్వాత బిర్యానీ చెప్పు. 3 2 ఇవ్వండి, బిర్యానీ తింటాం. 2 అవి ఇవ్వండి, బటర్ చికెన్ 7 నాన్. ఆర్డర్ అయితే చెప్పినాం. ఫస్ట్ వచ్చేసి బటర్ చికెన్ అండ్ నాన్, తర్వాత బిర్యానీ తిన్నాం ఏమంటారా. అంతే. ప్రతి గ్యాంగ్లో ఎసంటోడు కూడా ఉంటాడు ఖచ్చితంగా. ఏడిపోయినా ఫోనే. అరే ఏమైందండి, బాధ అయిందిరా, చెడ మురుకుతాను. బిర్యానీ దొరుకుతుంది మంచిగా, నాకు దొరుకుతుంది ఫ్రీ అన్నాడు, ఆనందం మీద వాడున్నాడు. నాకు ఫ్రీగా బిర్యానీ తినాలి మంచిగా. అట్లా ఎక్సైట్మెంట్ తోటి ఉండకురా. స్పైసీ వచ్చింది దానికి ఏం చెప్తావు? తింటాడు. అరే వాని బాధ ఏంటంటే స్పైసీగా వస్తే నువ్వు ఇష్ట పెడతావేమో, ఇష్ట పెట్టే వాళ్ళకి అది ఇష్ట పెట్టరు కాదు, ఏది కాదు తినడే, ఏది కాదు తినడే. ఇంకా నువ్వు ఇష్ట పెట్టింది కూడా బాగా తింటాడు. మేము ఇప్పుడు కాదు కానీ స్టార్టింగ్లో, ఎప్పుడంటే 2022లో మా ఇంట్లో ఏదైనా పండుగ అయినా కానీ ఇలా వచ్చేటోళ్ళము. రెగ్యులర్గా ఒక 1 వీక్లో 3 times ఏమో వచ్చినాము. అప్పుడు మొత్తం అందరికి హెల్త్ ఖరాబ్ అయిపోయింది కదా, దెబ్బకు మొత్తం బంద్. బయట ఫుడ్డే బంద్ చేసినాం. అప్పుడు బంద్ చేసినాం అంటే ఇప్పటిదాకా మళ్ళీ ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఇవాళ వచ్చినాం.
పండుగ ఇక్కడ చేసుకుంటా పండుగ అంటే పండుగ ఇన్ ద సెన్స్ బర్త్డే యానివర్సరీ గవి. పండుగ అంటే దసరా పండుగ గిడే చేసుకుంటాడు. దీపావళికి వచ్చినావుగా దీపావళికి వచ్చినావుగా దీపావళి గిడికి ఎందుకు వచ్చినాం? వచ్చి తిన్నావు నేను వచ్చినప్పుడు దీపావళికి వచ్చినావు తిన్నావు పోయినావు అన్నానా? కాదు మరి ఎవరో తెలియదు. అయితే విజయవాడ లేకుంటే కూర వీళ్ళ పేరు నాకు తెలివయా? మరి బాయ్ ఎవర్రా? అదే ఇంకో బాయ్ ఎవరో బాయ్ అంటే బిహెచ్ఏ కాదు బిఓవై. బాడ అయింది మా విజయకాంత్ గారు కావచ్చు మరి జుంపాలనే గాడ కూర్చున్నాం కదా లాస్ట్ టేబుల్ కాడ. సైడ్ మామూలు బర్త్డేకి వచ్చినాం మా ఫ్రెండ్ బర్త్డేకి. సాయిలు ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చినట్టు ఇప్పుడు ఓకే. రెస్టారెంట్ రాలా అంటే డ్రెంచ్లకి ఎందుకు పోయినావురా? అరే తెలియక పోయి చూపుతుండు లోపల చూస్తున్నా బట్టలు ఏడున్నారు చాలా బాబాయ్ కానిచ్చేసే. లేడీస్ అంటే ఛాన్స్ సేపు ఉంటుందంట. బాబాయ్ ఎట్లా ఉంది చెప్పు. తీసుకుంటున్నా. వస్తుంది ఏమైనా రామ్గా అనుమానం పడుతున్నావు. మంచిగా ఉంది కారంగిన మసాలా గాడ అరుగుతుంది. మస్తు ఉన్నది ముక్కలు తినకి అరే ముక్కలు తీసుకురా అందరం సూప్ మంచిగా ఉందట. సో ఇవాళ దాకా తీసుకున్న నాను బటర్ చికెన్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే బిర్యానీ. పాతాల గంగ బిర్యానీ బిర్యానీ కొద్దిగా రివ్యూ అడగలే. కొద్దిగా ఎట్లుందిరా? మీ అవ్వరాన్ని పర్మనెంట్ కెమెరామెన్ చేసిర్రు అంటుండు. పట్టుకుని ఇప్పుడు ఓ పర్మనెంట్ అంటే నువ్వు దిగవు మరి ఇలా పర్మనెంట్ కాలే. అసలు దేనికి నాకు అర్థం కాలే. బర్త్డే ఇవ్వాలా? ఎప్పుడు ఇవ్వాలా? అందరూ టక్కడక్క తిన్నారు. బటర్ చికెన్ మిగిలింది ఉంది కదా అది కూడా వేసుకున్నారు. మచ్చగాడు మెల్లగా తిని బుక్ అయిపోయిండు. మనోళ్ళే తినంత. ఇంకా ఏం అడుగుతా అంటుండు? ఏం అడుగుతారా? నా ఒక్క మందం ఒకటి రొట్టె ఉంది లాస్ట్ మొత్తం రెస్టారెంట్ అది బిర్యానీలో సూప్ వస్తుంది కదా అది కొన్ని బిర్యానీ అయితే చెప్పినాము. బిర్యానీ రాగానే తింటాం అందరు సరిపోయింది. జంబో లార్జ్ అట అది తీసుకోవాలి. ఒక్క కప్పు ముగ్గురు తింటారు అన్నారు. ఇది బటర్ చికెన్ చూడండి. తినగా తిను ఒకటి నీకోసమే అది పెరుగు. నా పెరుగు తినగా నేను తింటది. నీ పెరుగు నేను తాగుతాను. నీ పెరుగు తిన వాళ్ళు ఒక జింగిడి కదా నాకు ఇర్రి ఇద్దరు నాకే నాకు 3 ఇంకేదిరా రౌండ్ ఒకటి నీకెందుకు మళ్ళా 3 నేను లేనా నువ్వు తాత వానికి అనుకోడు డీర్రా. మరి బాబాయ్ గారు వెరైటీ అన్ని మంచిగా తింటాడు కానీ పెరుగు అనగానే మనకి ఏమవుతుందేమో. అప్పుడు తింటాను పెరుగు. నువ్వు కూడా తిన్నావు కదా పెరుగు? ఇది మనకు కావాల్సింది బిర్యానీ వచ్చిందిరా. వారానందం మీద వాడన్నాడు. వచ్చిందిరా. తీసుకోనారా? వద్దా వద్దని తాగి కూడా తీసుకుంటారు. ఏం లేదు మోమాట పడకు. మెయింటైన్ చేస్తుండ్రు దవడకు. మంచిగా ఉంది.
ఆనందం లేకుండా ఇప్పుడు ఆనందం గుండు గుంజాడయ్యా సారు అట్లా ఉడకాలి మనం ఉడకబెడితే ఉడకది మా టేస్ట్ ఇంతకంటే మంచిగా అవుతుంది మనం చేస్తే నువ్వు అంటావు టేస్ట్ ఇంతకంటే మంచిగా అవుతుంది మనం చేస్తే వీడియోలలో వెజ్ గానికి ఇలా ఈ దావత్ ఏంటంటే వెజ్ గానికి మన అదేంది ఏటీఎం వచ్చింది వెజ్ గాని అకౌంట్కు మేము ఇక్కడ బిర్యానీ తింటుంటే మీరు ఇద్దరు సరసలు ఆడుతుర్రు ఏమైందిరా ఆడుతున్నా ఏం కావాలా నీకు నీళ్ళ ఇయో ఎట్టుందిరా కుకింగ్ వీడియో చెప్తే ఎట్లుంటాయి టేస్ట్ సేమ్ అట్లా అట్లుందా మన దీనికన్నా అంతకు మించి అందరిని తోడుర్రి వీడిని తోడుర్రి అంటే వాళ్ళని కాదు వాళ్ళ గిన్నెలు తోడుర్రి నా గిన్నె తోడుర్రి ఒకసారి రామ్ గారి గిన్నె తోడుర్రి మొత్తం వేసుకున్న దానికి అంతా న్యాయం చేసిండు ఆ గిన్నె కూడా న్యాయం చేసిండు అని నాకేసిండు మొత్తం క్లియర్గా లేవు నాకేమో తిందామంటే పోతలేదు తినాలి వీడు కొంచెం పెట్టుకోవాలి వీడే చెప్పాలా ముచ్చట చూడు కావాలి వాళ్ళది ఏంది అంటే డైలాగు చాలా పెట్టుకోవాలి పట్టకుండా తినాలి కొంచెం పెట్టుకోవాలి పట్టేది వీడు ఆనందమే వాడు ఇట్లా మైండ్లో అనుకోగానే నిమ్మకాయ రసం లెమన్ జ్యూస్ రా లెమన్ జ్యూస్ రా ఉప్పు వేసుకో తింటాలా నిమ్మకాయ నిమ్మరసం తాగుతా ఉన్నది నిమ్మకాయలు ఉన్నాయా ఇక్కడ వాడికి ఏదో వచ్చినా నీకు ఇస్తా అంటుండు ఇక వాటికి గెస్ చేయర్రా బిల్లు ఎంత అయిందో ఎవడైతే తప్పు బాగా దూరం ఉంటాడో బిల్లుకు వాడు కట్టాలి 1000-1200 అయితే అనుకుంటున్నా అట్లా కాదు ఒక ఫిగర్ చెప్పు 1500 1600 1700 గట్లా 1500 అయితే అనుకుంటా 1500 దేనికి దీన్ని ఏమంటారు బిర్యానీ ఒక్కదాన్ని బౌల్ జంబో ఎన్ని చెప్పండి 3 అంటే లెక్కెత్తండి అయ్యా కొస్తు అయ్యా 3400 అయితే 3400 వానికి 3000 అది ఒకటే జంబో రేపు ఉరుకోవాలి 18,000 అట 18,000 అట 2000 అనుకుంటున్నా నేనైతే 1500 అనుకుంటున్నా 500 ఇద్దరు ఒకటేనా 1700 ఒకటోసారి రెండోసారి నేను చెప్పాను ఎంత అయిందో ఆవిడ బిల్ వచ్చింది చూసి చెప్తా 2200 నువ్వు చెప్పురా చెప్పినావు 2200 ఇంకా నేను చెప్పాలి నేను ఒక్క నిమిషం 400 అదొక ఇప్పుడు 7 గ్రాములు లెక్కేయాలి మరి తప్పదు లెక్కేయాలి 140 2 తీసుకోవాలి 450 ఎంతసేపు ఒకటి లెక్క 1900 2000 రెండేంది పేరు ఎంత అయింది చూపెట్టరు ఒకసారి అన్ని ఎంత 2200 అది బరాబర్గా బరాబర్ చెప్పాలంటే 2180 రూపాయలు అయింది అందరికంటే కౌంట్ ఉండదు ఎందుకు కరెక్ట్ చెప్పాలి అందరికంటే ఎగ్జాక్ట్ గా నేనే గెస్ చేసిన అసలు ఎగ్జాక్ట్ ఉండే కరెక్ట్ చెప్పాలి మెనూలో అవి చూసినా రేట్ చూడలే అదిగా బరాబర్ చెప్పిన 2200 చెప్పిన 2180 రూపాయలు అయితే మరి గెలుచుకున్నావు నువ్వే కట్టు నేనే గెలిచిన అందరికంటే దూరం వాళ్ళ మీ ఇద్దరు కట్టాలి వాడు అంతే వాడు వంచుతాడు పసాడు వంచుతాడు సోర్ తెచ్చింది నాకు కూడా ముక్తాడు గట్టిగా పనిలో పని
ఇప్పటిదాకా అక్కడ డ్రోన్ షాట్స్ చేయనీకి పోదామని చెప్పినా కదా, డ్రోన్ షాట్స్ చేయనీకి పోయినాము. అడిగి పోగానే మొత్తం సబ్స్క్రైబర్లే, కొంచెం మందా బాబాయ్గా. మళ్ళీ దానికి తోడు వాన ఒక్కడిసారి వాన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఇప్పుడైతే అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, ఇంటికి పోతున్నాం. ఇక ఇంటికి పోయి మలుచుకొని పండాలి. రేపు పొద్దుగాల 5కే పోయేది ఉన్నది. సో ఫైనల్లీ గైస్, ఇదే ఈరోజు వీడియో బ్లాగ్ వచ్చేసి ఎడిటింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇది వచ్చేసి 3rd డైలీ బ్లాగ్. ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేయరు. ఈ వీడియో మీద కూడా మీ సపోర్ట్ వస్తే కంటిన్యూస్గా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.